శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము. ఈ రోజుల్లో చాలా మంది నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసుకుని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని అనేక మందిని ఆన్లైన్ లో మోసం చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఆ నెంబర్ తప్ప ఇంకా ఏ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించి నా వీడియో ఉన్నా సరే మీరు మెసేజ్ చేసి ఆన్లైన్లో ధనం మోసపోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ రకరకాలైనటువంటి కొత్త కొత్త ఛానల్స్ అన్ని వచ్చి ఆ ఛానల్స్ లో నా వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసి పెట్టి పైన ఈ విధంగా నెంబర్ వేసి మోసం చేస్తున్నట్లుగా చాలా మంది నాకు చెప్పారు. రోజు రోజుకి ఆ మోసాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ పూజల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి. కేవలం 9399990660 ఈ ఒక్క నెంబర్ మాత్రమే మా అఫీషియల్ ఛానల్ నెంబరు. ఆన్లైన్ లో ధనపరంగా ఎవ్వరూ మోసపోకండి. జూలై 26 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి మధ్యాహ్నం 1:57 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 7:34 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అకారణ అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అయితే ఉదయం 7:34 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. ఇంకా రోజంతా మూలా ఉంది. ఆదివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఎవరైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా, ప్రయాణాలు చేసుకోవాలన్నా ఉదయం 7:34 తర్వాత పని మీద బయటికి వెళ్ళండి, ప్రయాణాలు చేయండి. అప్పుడు మీకు పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అయితే ఉదయం 7:34 లోపు మాత్రం ప్రయాణం చేసేవాళ్ళు తవలపాకు మడిచి దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక తవలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు కాలయోగం ఉన్న, అవమానాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఇది 7:34 లోపు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఆ తర్వాత పరిహారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిద్ధి యోగం ఉంది కాబట్టి కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్లి వాళ్లతో ముఖ్యమైన చర్చలు చేయటానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే తండ్రి తరపు బంధువులకు కీలకమైన చర్చలు చేసి విజయం సాధించడానికి కూడా ఈ రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకుని అనుకూల ఫలితాలు పొందటానికి బుధుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా అనుకూలిస్తుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉంది. ఉదయం 7:34 లోపు వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు కొట్టడానికి అనుకూలం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. మీ వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి అనుకూలం. అలాగే సర్జరీ చేయటానికి కానీ, చేయించుకోవటానికి కానీ ఉదయం 7:34 లోపు బలం చాలా అద్భుతంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:34 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:34 తర్వాత మూలా నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే గ్రహదోష నివారణకు అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా మూలా నక్షత్రం మంచిది. అదేవిధంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మూలా మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి కూడా మూలా నక్షత్రం మంచిది.
అదేవిధంగా శత్రువులను నిర్మూలింపజేయటానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా మూల అనుకూలిస్తుంది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళతో తగాదాలు ఉంటే ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 7:34 తర్వాత మూలా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అధికారుల ఒత్తిడి మాత్రం ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాక్కు కాఠినత్వం ఉంటుంది. అంటే మాట్లాడే మాట కొంచెం కఠినంగా ఉంటుంది. దానివల్ల మీ కింద పనిచేసే వాళ్ళ మనసు బాధకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు వాళ్ళ మాట దురుసుతనాన్ని, మాటలో కఠినత్వాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం ఈరోజు చాలా అవసరం. సున్నితంగా సౌమ్యంగా ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్య భంగము చేకూరే సూచనలు ఉన్నాయి. అంటే ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే చోర భయం కనిపిస్తోంది. అంటే విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అగ్ని భయం కూడా ఉంది, అగ్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజభయం కూడా ఉంది. అంటే పై అధికారుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం మిథున రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి పై అధికారులకు సంబంధించిన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మానసికంగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనశ్శాంతిని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనప్రాప్తి చేకూరుతుంది. వ్యాపార పరంగా కూడా రావలసిన ధనం సకాలంలో చేతికి అందటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం స్తంభించే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ధనలాభం కలిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాల పరంగా అవసరమైన ధనాన్ని సముపార్జన చేయగలుగుతారు. అదేవిధంగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాలుగా ధనాన్ని పెంచడానికి చేసే ప్రయత్నాలని వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో లాభం చేకూరుతుంది, విజయం చేకూరుతుంది. బంధుమిత్రుల వల్ల సుఖము శాంతి లభిస్తాయి. అలాగే రకరకాల మార్గాల్లో ధనలాభం కోసం చేసే ప్రయత్నాలన్నీ ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే మకర రాశి వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఆ నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంది. కొత్తగా వివాహమైన మకర రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న సమస్యలు ఒడిదుడుకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి లభిస్తుంది. మీనరాశి వాళ్ళకి జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఈరోజు వామన ద్వాదశి కాబట్టి ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఎందుకంటే ఆషాఢ శుక్ల ద్వాదశిని వామన ద్వాదశి అంటారు. వామన రూపంలో ఉన్న విష్ణువుకు ప్రియమైనటువంటి ద్వాదశి. అందుకే ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో
రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర్ ఉంటుంది. రవిహోర్ ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర్ అనుకూలిస్తుంది. అలాగే వైద్యులను కలుసుకోవటానికి, లాయర్లను కలుసుకోవటానికి, వాళ్ళతో కీలకమైన చర్చలు చేయటానికి రవిహోర అనుకూలిస్తుంది. సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రయాణం చేసేటప్పుడు యోగాన్ని బట్టి ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.